బ్రెజిల్ నుంచి 25,000 కేజీల మాదక ద్రవ్యాల కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ అయ్యి విశాఖ చేరుకున్న విషయం తెలిసిందే. ఇంటర్పోల్ అప్రమత్తం చేయడంతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కు కూనం వీరభద్రరావుకి ఘనమైన చరిత్ర ఉంది. ప్రకాశం జిల్లాకి చెందిన ఇతను దగ్గుబాటి పురంధేశ్వరి మాజీ వియ్యంకుడికి చెందిన సంధ్య మెరైన్ లో పార్ట్నర్ గా ఉన్నారు. సంధ్య ఆక్వా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి మాట్లాడుతూ, రొయ్యల మేతలో వాడే ఈస్ట్ ను తొలిసారి బ్రెజిల్ నుంచి ఆర్డర్ ఇచ్చాం. తక్కువ ధరకే క్వాలిటీ ఈస్ట్ లభిస్తుండటంతో ఐసీసీ బ్రెజిల్ కంపెనీకి డిసెంబర్లో డబ్బు చెల్లించాం. జనవరి 14న బ్రెజిల్ నుంచి బయలుదేరి మార్చి 16న విశాఖకు వచ్చింది. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ సమక్షంలో కంటైనర్లోని డ్రగ్స్ ను టెస్ట్ చేశారు. నిషేధిత డ్రగ్ గా సిబిఐ అనుమానిస్తోంది. మా ప్రమేయం ఏమీ లేదు, విచారణకు సహకరిస్తాం. రాజకీయం కోసం కొన్ని పార్టీలు దీన్ని వాడుకోవడం విచారకరమని వెల్లడించారు. మా సంస్థ 2005 నుంచి ఆక్వా రంగంలో ఉంది. కొత్త ఫీడ్ ఫ్యాక్టరీ ప్రారంభించాం. దీనికి డ్రైడ్ ఈస్ట్ ముడి సరుకు. ఇది రొయ్యల మేతకు ఉపయోగిస్తాం. భారత్లో దొరుకుతుంది, కానీ బ్రెజిల్లో ఐసీసీ తయారు చేసే డ్రైడ్ ఈస్ట్ నాణ్యత బాగుంటుందని అక్కడి నుంచి 25 టన్నుల డ్రైడ్ ఈస్ట్ ను బుక్ చేశాం. ఈ ఏడాది జనవరి 14న బ్రెజిల్ నుంచి బయలుదేరి మార్చి 16న భారత్కు చేరుకుంది. బ్రెజిల్ కంపెనీ వాళ్లు పంపిన మెటీరియల్లో ఏముందనే కాంపోజిట్ డీటెయిల్స్ తో పాటు ఆ మెటీరియల్ హెల్త్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన కంటైనర్ సీల్ కూడా సరిగానే ఉందని తెలిపారు. బ్రెజిల్లోని ఐసీసీ కంపెనీ నుంచి తాము తొలిసారిగా సరుకు తెప్పించామని, అయితే దానిలో ఏముందో ఇంకా తమకు తెలియదని, సిబిఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని హరికృష్ణ చెప్పారు.